మహాకుంభమేళా ఆధ్యాత్మిక వేడుకల్లో ఆకట్టుకుంటున్న అంశాలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత యోగా గురువు 128 ఏళ్ల స్వామి శివానంద్ బాబా గత 100 ఏళ్లుగా ప్రతి కుంభమేళకు హాజరవుతుండడం అరుదైన రికార్డు. ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్ల వద్ద జరిగిన మేళలకు ఆయన క్రమం తప్పకుండా హాజరైనట్లు స్వామి శివానంద్ శిష్యుడు సంజయ్ సర్వజన తెలిపారు. ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతున్న సెక్టర్ 16 వద్ద ఉన్న స్వామి శివానంద్ శిబిరం బయట ప్రదర్శిస్తున్న బ్యానర్లోని ఆధార్ కార్డ్ ప్రకారం 1896 ఆగస్టు 8న ఆయన జన్మించారు. మేళ ముగిసిన అనంతరం స్వామి శివానంద్ మళ్లీ వారణాసికి చేరుకుంటారని శిష్యులు తెలిపారు. ఇక గూగుల్లో గులాబీ రేకుల వర్షం. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కుంభమేళను సృజనాత్మకంగా చూపిస్తుంది. తన సెర్చ్ ఇంజిన్ ప్లాట్ఫామ్లో గులాబీ రేకులతో కూడిన వర్చువల్ యానిమేషన్ను జోడించింది. గూగుల్లో కుంభమేళా, మహాకుంభమేళా అని సెర్చ్ చేయగానే గులాబీ రేకులు వర్షం పడుతున్నట్లుగా కనిపించే ఆ యానిమేషన్ అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్, ఈమెయిల్ల ద్వారా ఈ యానిమేషన్ను నచ్చిన వారికి షేర్ చేయవచ్చు. ఇక 50 ఏళ్లుగా ముళ్ల పాదపై కండేవాలా బాబా. ముళ్ల పాదపై పడుకొని ప్రయాగ్రాజ్ కుంభమేళకు వచ్చిన కండేవాలా బాబా భక్తుల దృష్టిని ఆకట్టుకుంటూ ఉన్నారు. ఈయన అసలు పేరు రమేష్ కుమార్ మాంజీ. గత 50 ఏళ్లుగా ఇలా ముళ్లపై పడుకొని కుంభమేళకు వస్తున్నట్లు తెలిపారు. ముళ్లపై పడుకోవడం తన శరీరానికి మేలు చేస్తుందని బాధ ఎన్నడూ కలగలేదన్నారు. హర్యానా నుండి ఐఐటి బాబా. ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికం వైపు వచ్చిన సాధువు ఐఐటి బాబా. అసలు పేరు అభయ్ సింగ్. స్వరాష్ట్రం హర్యానా. ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి కొంతకాలం ఉద్యోగం చేశాక ఆధ్యాత్మికం వైపు నడిచారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు వచ్చిన ఈయన సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతూ ఉన్నారు. కుంభమేళకు విదేశీ ప్రతినిధి బృందం. 10 దేశాలకు చెందిన 21 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం ప్రయాగ్రాజ్ టెంట్ సిటీకి చేరుకునింది. ఈ బృందం గురువారం త్రివేణి సంగమంలో స్నానం చేసింది. విదేశీ వ్యవహారాల శాఖ ఆహ్వానం మేరకు ఫిజీ, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో, యుఏఈ దేశాలకు చెందిన ప్రతినిధులంతా భారత్కు వచ్చారు. సాధువుల రథంపై మహిళా మోడల్ ప్రత్యక్షంతో వివాదం. నిరంజని అఖాడాకు చెందిన సాధువులు మహాకుంభమేళకు విచ్చేసిన రథంపై మహిళా మోడల్, యాంకర్, ఇన్ఫ్లుయెన్సర్ హర్ష రిచారియా కాషాయ దుస్తులో కూర్చొని ఉండటం వివాదాన్ని రాజేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమమైన కుంభమేళా మోడళ్లతో ప్రచార ఎత్తుగడగా మారకూడదని కాళీ సేనా చీఫ్ స్వామి ఆనంద్ స్వరూప్ అభ్యంతరం తెలిపారు. ఆమె నిరంజని అఖాడాకు చెందిన మహామండలేశ్వర నుండి మంత్ర దీక్ష తీసుకున్నారని, కాషాయం ధరించడం నేరమేమీ కాదని అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్రపురి వివాదాన్ని తోసిపుచ్చే ప్రయత్నం చేశారు.